Yeah, hi, Sundara Rami Reddy from RCP Technologies. లాస్ట్ 4 months నుంచి ఈ ఇండెక్స్ ఒక సంచలనం క్రియేట్ చేస్తుందండి. అండ్ పెద్ద పెద్ద పిఎంఎస్ సర్వీసు అండ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ని అండ్ అన్ని ఎసెట్ క్లాసులని ఇది డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తూ ఉంది. అండ్ ట్రేడింగ్ చేసేవాళ్ళని అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళని అందరినీ కూడా ఛాలెంజ్ చేస్తూ పోతుంది. ఇది నన్ను అదర్ దెన్ ది మైక్రోక్యాప్ 250 ఇండెక్స్ అండి. లాస్ట్ 4 monthsలో ఇది 50% రైజ్ అయింది ఇండెక్స్. అవును, మీరు ఎందుకు కరెక్టే, 50%, 50. ఓకే, లాస్ట్ 4 monthsలో. అండ్ పర్టికులర్గా కోవిడ్ దగ్గర నుంచి ఇది ఇండెక్స్ కనుక చూసుకుంటే వన్ వే రూట్లో నిరంతరం పైకి పోతూనే ఉందండి. సో చిన్న చిన్న కంపెనీస్ మొత్తం 250 కలిపి ఉండే ఈ మైక్రో క్యాప్ 250 ఇండెక్స్ గత 4 నెలల్లో 50% పెరిగిందనమాట. ఓకే, ఇది ఏ మ్యూచువల్ ఫండ్ రన్ చేయట్లేదండి అండ్ ఎలాంటి ఈటీఎఫ్ దొరకలేదు, ఓన్లీ ఇండెక్స్ ఫండ్ ఫార్మేట్లో మాత్రం దొరుకుతుంది. రీసెంట్గా ఇది 2 months బ్యాక్ మోతిలాల్ ఓస్వాల్ రన్ చేస్తున్నారండి ఇది ఇండెక్స్ ఫండ్ లాగా. సో మీరు కొనాలనుకుంటే మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ దగ్గర నుంచి కొనుక్కోవాలి. ఇది బోత్ ఎస్ఐపి ఫార్మేట్లో అండ్ యాజ్ వెల్ యాజ్ లంసమ్ అమౌంట్ రెండింటికి అలో చేస్తున్నారు. సో ఈ ఫండ్ సైజు చాలా చిన్నదండి, 160 కోట్లతో రన్ అవుతుంది ప్రస్తుతానికి. సో ఇండియాలో ఇది ఫస్ట్ ఫండ్ అనమాట, బియాండ్ ద నిఫ్టీ 500 దాటి ఇన్వెస్ట్ చేయటం. సో మీ అందరికీ తెలుసు, నిఫ్టీ టాప్ 100 అంటే లార్జ్ క్యాప్స్ అంటాం, తర్వాత 100 తర్వాత ఉన్న 150 కంపెనీస్ని మిడ్ క్యాప్ అంటాం, తర్వాత ఉన్న 250 కంపెనీస్ని స్మాల్ క్యాప్ అంటాం. అంటే ఇండియాలో మంచి కంపెనీస్ అని మనం ఏదైతే అనుకుంటాం ఇవన్నీ కూడా ఈ టాప్ 500 కంపెనీస్ అనమాట. ఎప్పుడైనా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇది దాటి బయటికి వెళ్ళరు, 90% సినారియోలో ఇది దాటి వాళ్ళు బయటికి వెళ్ళరు అనమాట. అందుకని మనకి ఎక్కువసార్లు మ్యూచువల్ ఫండ్స్ కానీ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లో కానీ ఎక్కువసార్లు మనకు కనపడే పేర్లు ఇవే అనమాట, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. అండ్ బియాండ్ ద ఈ 500 కంపెనీ దాటి నెక్స్ట్ ఉన్న 250 కంపెనీస్ని మైక్రో క్యాప్ 250 ఇండెక్స్ అంటారనమాట. అదే అందులోకి ఎవరు పెద్ద ఇన్వెస్ట్ చేయరు. బట్ ఇండియాలో ఫస్ట్ టైం మోతిలాల్ ఓస్వాల్ 2 months బ్యాక్ ఈ ఇండెక్స్ ఫండ్ లాంచ్ చేశారండి. అండ్ రిటర్న్స్ కనుక చూసుకుంటే ఇది 10 రూపాయలతో లాంచ్ చేశారు 2 months బ్యాక్, ఇప్పుడు 11 రూపీస్ రన్ అవుతుంది. అంటే ఇది ఆల్రెడీ 10% పెరిగినట్లు లెక్క 2 monthsలోనే. అంటే ఓవరాల్గా ఇండెక్స్ లాస్ట్ 4 monthsలో 50% పెరిగింది. అంటే మనం ఎక్కువ చెక్ చేస్తూ ఉండేది నిఫ్టీ అని, బ్యాంక్ నిఫ్టీ అని, ఐటీ నిఫ్టీ అని అండ్ ఇలా చెక్ చేస్తూ ఉంటాం. లేదా మ్యూచువల్ ఫండ్స్లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అండ్ స్పెషాలిటీ ఫండ్స్ లేదా డిఫెన్స్ ఫండ్ ఇలా చూసుకుంటూ పోతాం. లేదా ట్రేడింగ్ కోసం అయితే మనం ఇంటర్డే ట్రేడింగ్ లేదా ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ లేదా ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాం. అదే పెద్ద పెద్ద కొంచెం రిచ్ పర్సన్స్ అయితే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా కొంచెం రిచ్ పెద్దట్లో బల్క్లో పెడదాం అనుకుంటే అంటే ప్రైవేట్ ఏరియాలో ప్రైవేట్ ఈక్విటీలు ఇన్వెస్ట్ చేసే వాళ్ళని ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంటారు అనమాట, అందులో ఇన్వెస్ట్ చేస్తుంటారు. బట్ ఇండియాలో గత 2 years నుంచి ఇవేమీ కాదండి ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది అండ్ మైక్రో క్యాప్ 250 ఇండెక్స్ అనమాట. ఓకే, సో మీకు ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్కి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర జిరోదా అకౌంట్ ఉందనుకోండి, coin.zerodhaలోకి వెళ్ళేసి అక్కడ మైక్రో క్యాప్ 250 అని పెడితే మోతిలాల్ ఓస్వాల్ 250 ఇండెక్స్ వస్తుందండి. ఇండియాలో ప్రస్తుతానికి ఇది ఒకటే లాంచ్ చేస్తుంది. ఓకే, బుల్ మార్కెట్లో ఉన్నంత వరకు ఇది బీభత్సమైన పర్ఫార్మెన్స్ ఉంటుందండి. బట్ ఒక్కసారిగా బేర్ మార్కెట్ స్టార్ట్ అయిందంటే రోజు లోవర్స్ అక్కడ పడే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఏదైనా మార్కెట్ ప్యానిక్లో కనుక డ్రాప్ అయితే కనుక మీరు బెస్ట్ టైంలో ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ మార్కెట్లో అంటే డెఫినెట్గా ఇదే ఉంటుందండి. బట్ ఇప్పుడైతే కొంచెం వాల్యుయేషన్స్ ఓవర్గా ఉన్నాయి అనుకోవచ్చు మనం ప్రస్తుతానికి. ఓకే, బట్ బుల్ మార్కెట్లో ఉన్నంతకాలం ఈ పార్టీ కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మన మనీ తీసుకెళ్ళి వీళ్ళు ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అండ్ ఆల్మోస్ట్ 250 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నారండి. అవి మరీ ఎస్ఎంఈ టైప్ స్టాక్స్ కాదండి. మీరు కనుక మనం చూసుకుంటే కర్ణాటక బ్యాంకు, ఉజ్వాల్ ఫైనాన్షియల్, ఉషా మార్టిన్, రెలిగేర్, రిలయన్స్ ఇన్ఫ్రా అండ్ రామకృష్ణ ఫోర్జింగ్ అండ్ రిలయన్స్ పవర్ అండ్ అయాన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హెల్త్ కేర్ అండ్ టైటాగర్ రైల్వే ఇలాంటి కంపెనీస్ 250లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో మరీ ఇవి పెన్నీ స్టాక్స్ అయితే కాదు. ఒకసారి చూసుకోండి, మీరు నిఫ్టీ ఇండిసెస్లోకి వెళ్తే మీకు దాంట్లో కనపడదండి మైక్రో క్యాప్ 250. సో మనం ఇన్వెస్ట్ చేస్తుంది 250 కంపెనీలు అనమాట. ఈచ్ దాంట్లో రఫ్గా అరౌండ్ 1% ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కొన్నిటికైతే 0.15 అలా కూడా ఉంటుంది. బేస్డ్ ఆన్ ద ఫ్రీ ఫ్లోటింగ్ మార్కెట్ క్యాపిటలేషన్ బేస్గా తీసుకొని ఇనహో మనం దీన్ని విడిగా తీసుకోవట్లేదు కాబట్టి ఒక ప్యాక్లా తీసుకుంటున్నాం. అండ్ ప్రస్తుతానికైతే ఓన్లీ మోతిలాల్ ఓస్వాలే ఉంది. బహుశా ఈ సక్సెస్ తోటి ఇన్స్పైర్ అయ్యి మిగతా మ్యూచువల్ ఫండ్స్ కూడా డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ ఫార్మేట్లో కానీ లేదా ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్ ఫార్మేట్లో కానీ ఖచ్చితంగా లాంచ్ చేస్తారు దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని. ఎందుకంటే 4 monthsలో అండ్ బెస్ట్ రిటర్న్స్ వచ్చింది ఇండివిజువల్ స్టాక్స్ కాదండి, ఇవి ఒక ఇండెక్స్ అనమాట.
ఓకే. అండ్ ఇండెక్స్ అంటే అల్టిమేట్ సేఫ్టీ ఉంటుంది, ఎందుకంటే 1-2 కంపెనీ జీరో అయినా సరే ముందు మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో డెఫినెట్గా మీరు కనుక ఈ రిటర్న్స్ చూసి ఎగ్జైట్మెంట్ కనుక అయితే మీ టోటల్ పోర్ట్ఫోలియోలో ఒక 2-5% వీటికి కేటాయించవచ్చు. పర్టికులర్గా మార్కెట్ కరెక్షన్లో ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఇది మీరు కన్సిడర్ చేయొచ్చండి. బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు బివెచ్చింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది న్యాచురల్గానే. మీరు కనుక చార్ట్ చూస్తుంటే 2020 నుంచి ఇప్పటి వరకు వార్ వన్ సైడ్ అనమాట, క్లియర్గా పోతూనే ఉంది ఎవ్రీడే. ఈవెన్ మోతిలాల్ ఓస్వాల్ లాంచ్ చేసినప్పుడు కూడా వాల్యుయేషన్ పీక్ లెవెల్ అని చాలామంది భయపడ్డారండి, ఎందుకంటే వాళ్ళు లాంచ్ చేసింది బుల్ మార్కెట్ పీక్లో కాబట్టి. ఐ థింక్ జూన్ మంత్ 15th లాంచ్ చేశారు వాళ్ళు, జూన్ 15th. సో ఇప్పుడు హార్డ్లీ 2 months అవుతుంది. అండ్ ఇప్పటికే అది 11 రూపీస్ అయింది, 10 రూపీస్ యూనిట్ కదా, అంటే 10% మూవ్ జరిగిందనమాట. సో చిన్న రిటైలర్స్ పార్టిసిపేట్ చేయాలంటే ఇలాంటి వాటిల్లో మీరు ఇండెక్స్ ఫండ్స్ మీరు స్మాల్ క్యాప్ 250 టైప్ చేయండి మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో, అక్కడ మీరు బై చేసుకోవచ్చు దీన్ని. ఓకే. సో లాస్ట్ 4 monthsలోనే ఓకే. అండ్ ఇది 50% రిటర్న్ జనరేట్ చేసింది. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ, అంటే పాపులర్ ఇండెక్స్లు బేసికల్గా, బట్ వీటన్నిటిని కాదని మరి ఇక్కడికి వచ్చింది. బట్ గుర్తుపెట్టుకోండి, స్మాల్ క్యాప్స్ కొంచెం రిస్కీ, అంటే డౌన్ ట్రెండ్లో టూ మచ్ రిస్క్ ఉంటాయండి మిగతా వాటితో పోల్చుకుంటే. బట్ డెఫినెట్గా బుల్ మార్కెట్లో మాత్రం పార్టిసిపేట్ చేస్తుంది. సో నెక్స్ట్ డెకేడ్ ఇండియాలో బుల్ మార్కెట్ రన్ అవుతుంది కాబట్టి, అండ్ మెజారిటీ టైమ్స్ ఎవ్రీ కరెక్షన్ అప్పుడు మీరు ఒక 5-10% అలొకేట్ చేయొచ్చు. కొంచెం రిస్క్ తీసుకుంటాను అనుకుంటే మాత్రం డెఫినెట్గా మైక్రో క్యాప్ 250. ఇప్పటి వరకు మన స్మాల్ క్యాప్స్ గురించి ఫోకస్ చేశారు, బట్ ఇక ముందు రోజుల్లో మాత్రం డెఫినెట్గా మైక్రో క్యాప్ కూడా అటెన్షన్ వచ్చిందండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే రేట్ ఆఫ్ రిటర్న్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇది బాగా రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తుంది కాబట్టి, అండ్ ఇండియా డిఫరెంట్ డెమోక్రసీ జియోగ్రఫికల్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇన్ని కంపెనీస్ అని దీంట్లోకి వస్తూ ఉంటాయి. కాబట్టి మీ పోర్ట్ఫోలియోలో ఒక 5-10% దీన్ని కేటాయించవచ్చు. బట్ బై అండ్ డిప్, ఓన్లీ మార్కెట్ పడ్డప్పుడు మాత్రమే డిప్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.